వృశ్చిక రాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. ఇక 5 జూలై 2026 ఆదివారం నుంచి 11 జూలై 2026 శనివారం వరకు వృశ్చిక రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు చూసుకున్నట్లయితే అర్ధాష్టమ రాహు, పంచమ శనైశ్వరుడు, సప్తమంలో చంద్రకుజుడు, అష్టమ రవిబుధుడు, భాగ్యస్థిత బృహస్పతి, దశమ శుక్రకేతుల యొక్క సంచారం. ఇక వృశ్చిక రాశి వారికి ఆశించిన మేరకు శ్రమతో కూడుకున్న ఫలితాలు సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక వృశ్చిక రాశి వారికి గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రయత్న లోపం లేకుండా ప్రతి పనిలో మనం కష్టాన్ని పడినట్లయితే సానుకూల పరిస్థితులు ఈ వారంలో గోచరిస్తూ ఉన్నాయి. వారాంతం కన్నా వారం ప్రారంభంలో అన్నింటా ప్రోత్సాహకరమైన ఫలితాలు కలిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సప్తమ కుజుని యొక్క సంచారం, అర్ధాష్టమ రాహు యొక్క సంచారం విపరీతమైన శ్రమ, మానసిక ఒత్తిడి, రుణ సంబంధితమైన ఒత్తిడి, రుణ సంబంధితమైన విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వృశ్చిక రాశి వారికి ఈ వారంలో అష్టమ రవిబుధుల యొక్క సంచారం వల్ల సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయటం కానీ, అలసట, ఒత్తిడి భారం పెరగటం కానీ, ముఖ్యంగా ఆరోగ్య విషయాల్లో ఈ వారంలో శ్రద్ధ తీసుకోవడం వృశ్చిక రాశి వారికి చెప్పదగ్గ సూచన. అర్ధాష్టమ రాహు సంచారం వల్ల అనవసర ప్రయాణాలు, అలసట వల్ల ఆరోగ్యపరమైన విషయాల్లో శ్రద్ధ తీసుకోండి. సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. నూతన వస్తు వాహన క్రయ విక్రయాల విషయంలో కొంత నష్టాలు కలగకుండా శ్రద్ధ తీసుకోవటం వృశ్చిక రాశి వారికి చెప్పదగ్గ సూచన. భాగ్యస్థిత బృహస్పతి యొక్క సంచారం వల్ల దైవిక బలంతో ప్రతి పనిలో విజయం సాధించుకోవచ్చు వృశ్చిక రాశి వారు. అయితే ముఖ్యంగా విద్యావంతులు కానివ్వండి, విద్యా సంబంధితమైన విషయాల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునేవారు, విదేశీ ప్రయాణాలు, విదేశీ ఉద్యోగాలు, పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకునేటువంటి వారు, మంచి సత్సాంగత్యం వల్ల సానుకూలమైనటువంటి ఫలితాలని వృశ్చిక రాశి వారు పొందుతారు. అయితే వారం ప్రారంభంలో గురుబలంతో కూడుకున్న వృశ్చిక రాశి వారికి గతం కన్నా మెరుగైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. గతం నుంచి ఇబ్బంది పెట్టేటువంటి రుణ సమస్యలు కానీ, కోర్టు వ్యవహారాలు కానీ, వ్యాపార సంబంధితమైన ఒత్తిడి కానీ, ఆర్థికపరమైన అనిశ్చిత వాతావరణం నుంచి కొద్దిగా ఉపశమనం పొందేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే ఈ వారం ప్రారంభం అన్నింటా సానుకూల పరిస్థితులు వృశ్చిక రాశి వారు కలుగుతున్నాయి. వారాంతంలో ప్రతి పనిలో కొంత ఒత్తిడి భారం పెంచుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. అనవసరమైనటువంటి ఖర్చులకు తావివ్వకండి, అనవసర అపవాద అవమానాలకు గురి కాకండి. ఈ రాశి వారికి దశమస్థిత బృహస్పతి యొక్క సంచారం వల్ల దైవిక బలంతో, దైవిక కార్యాచరణ వల్ల ప్రతి సమస్యను అధిగమించి వృశ్చిక రాశి వారు విజయం సాధించుకోవచ్చు. ఇక చిన్న తరహా వ్యాపారస్తులకు, కార్మికులకు, కర్షకులకు పెట్టుబడి విషయాల్లో కొంత తక్కువగా పెట్టుకుని ముందుకెళ్ళటం వృశ్చిక రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక నూతన వ్యాపారాలు, సినీ, కళారంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విజయాలు సాధించుకుంటారు వృశ్చిక రాశి వారు. కాబట్టి ఈ వారంలో చక్కటి నూతన అవకాశాలు వరించటం, ఉద్యోగ మార్పులు, ఉద్యోగ ప్రమోషన్స్ కోసం ఎదురు చూసేటువంటి వారికి నూతన అవకాశాలు కలిగేటువంటి వారంగా వృశ్చిక రాశి వారికి ఈ వారం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రాశి వారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనాన్ని పొందండి. ఈ వారంలో వృశ్చిక రాశి వారు చేయదగ్గ పరిహారాలు మనం చూసుకున్నట్లయితే ఆదిత్య హృదయాన్ని పారాయణ చేసుకోండి. చక్కగా ప్రతిరోజు సూర్య నమస్కారం, ఆదివారం రోజు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి. ప్రతిరోజు అర్ధాష్టమ రాహుదోష నివారణకు లలితా సహస్రనామ స్తోత్రాలు చదువుకోవటం వల్ల ఇటు మానసికంగా, ఆర్థికంగా, కుటుంబపరంగా కూడా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునేటువంటి వారంగా వృశ్చిక రాశి వారికి వారం చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వారి ఈ వారంలో ఓం సూర్యాయ నమః అనేటువంటి సూర్యనారాయణ స్వామి వారి యొక్క మంత్రాన్ని మీరు చక్కగా జపం చేయటం, ఆదిత్య హృదయాన్ని పారాయణ చేసుకోవటం వల్ల ఆరోగ్య విషయాల్లో కూడా ఈ రాశి వారికి చక్కటి సానుకూలమైన ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. హంసకళ మీడియా యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాం. మంచి వీడియోల కోసం, జ్యోతిష వీడియోలు, ఆధ్యాత్మిక వీడియోల కోసం మీ ముందు ఉంచడం కోసం ప్రతి ఒక్కరూ కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు.